హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కౌశికి మార్నింగ్ లేచి రెడీ అయ్యి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. జగదాత్రి, ఏమైంది వదినా, ఎందుకంత టెన్షన్గా ఉన్నారు అని అడుగుతుంది. ఇవాళ ముంబై నుండి ఒక బిజినెస్ క్లయింట్ మన ఇంటికి వస్తున్నారు. ఆయన వచ్చారు అంటే ఆల్మోస్ట్ మనకి చాలా కాంట్రాక్ట్స్ వస్తాయి. కాబట్టి ఆయనతో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. అందుకే టెన్షన్ పడుతున్నాను అని కౌశికి చెప్తుంది. కరెక్ట్గా అప్పుడే సుధాకర్ న్యూస్ ఛానల్స్ మారుస్తూ ఉండడంతో దివ్యాంక న్యూస్ ఛానల్లో యువరాజ్ గురించి అన్ని నిజాలు టెలికాస్ట్ అవుతూ ఉంటాయి. యువరాజ్కి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందని, కొన్ని అసాంఘిక శక్తులతో యువరాజ్ ఫ్రెండ్షిప్ చేస్తున్నాడని, యువరాజ్ని ఇలా తయారు చేసింది కౌశికినే కాబట్టి కౌశికి యువరాజ్కి అసాంఘిక శక్తులకి ఏదో సంబంధం ఉందని దివ్యాంక కౌశికిపై బురద జల్లే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటుంది. అదంతా విన్న యువరాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోయి, అక్క, ఇదంతా ఫేక్ న్యూస్ అక్క అని అంటాడు. ఏదిరా ఫేక్ న్యూస్? ఇదా? నీ గురించి చెప్పింది ఇందులో ఒక్కటైనా అబద్ధం ఉందా? నీకు ముందు నుండి చెప్తూనే ఉన్నాను ఇలాంటి పనులు చెయ్యొద్దు అని. ఇప్పుడు నన్ను కూడా బురదలో ముంచినట్లే అయింది. ఎప్పుడెప్పుడు మన కోసం అవకాశం దొరుకుతుందా అని వెయిట్ చేస్తున్న దివ్యాంకకి ఇప్పుడు టైం వచ్చింది. బిజినెస్ క్లయింట్ వస్తున్నాడు అని తెలుసుకొని ఇలాంటి న్యూస్ని టెలికాస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాను, నేనేం చేయగలను అని అంటారు కౌశికి. అక్క, నువ్వేం చేయమన్నా చేస్తానక్క, అంతేకాని నన్ను అపార్థం చేసుకోవద్దు. ఇప్పుడు నేను మారిపోయాను కదక్క, నేను అలాంటి పనులు చేయటం లేదు అని అంటాడు యువరాజ్. కరెక్టే, ఇప్పుడు నువ్వు మంచివాడిగా మారిపోయావు, కానీ నీపై ఉన్న బ్యాడ్ మార్క్ ఎలా పోతుంది అని అడుగుతుంది కౌశికి. అక్క, మరి వాళ్ళ కాలు పట్టుకోమంటావా? చెప్పు, నేను పట్టుకుంటాను అని అంటాడు యువరాజ్. అక్కర్లేదు, వాళ్ళు వెళ్ళేంత వరకు నువ్వు రూమ్లో నుంచి బయటికి రావద్దు. ఎందుకంటే నేను చూస్తే ఖచ్చితంగా గుర్తుపడతారు. నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను అని ఇంకా యువరాజ్ చేయి పట్టుకొని లాక్కు వెళ్తుంది కౌశికి. అమ్మి కౌశికి అని చెప్పి వైజయంతి ఎంత ఆపాలని ప్రయత్నించినా ఆగకుండా అలా ఇంకా రూమ్కి తీసుకువెళ్ళి రూమ్లో లాక్ చేసి, నేను చెప్పేంతవరకు, ఆ క్లయింట్స్ వెళ్ళేంతవరకు నువ్వు బయటికి రాకూడదు అని చెప్పి ఇంకా లాక్ చేసుకొని వెళ్ళిపోతుంది కౌశికి. చాలా చిరాగ్గా ఫీల్ అవుతాడు యువరాజ్. అప్పుడే కరెక్ట్గా కౌశికికి సంబంధించిన ముంబై క్లయింట్ ఇంటికి రీచ్ అవుతాడు. కౌశికి వెంటనే ఆయన్ని వెల్కమ్ చేస్తూ ఉంటుంది. గుడ్ మార్నింగ్ సార్ అని అనేసరికి, గుడ్ మార్నింగ్ కౌశికి అని ఇంకలా కూర్చుంటారు. సార్, మీరు మా వజ్రపాటి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్తో డీల్ అనేది కుదుర్చుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అని ఇంకా వేరియస్ బెనిఫిట్స్ ఆఫ్ బీయింగ్ కాంట్రాక్టెడ్ ఇవన్నీ చెప్తుందనమాట కౌశికి. ఇంకా వింటూ ఉంటారనమాట ఆ ముంబై క్లయింట్ అయితే. కేదార్, జగదాత్రి, నిషిక, వైజయంతి, సుధాకర్ అందరూ హ్యాపీగా చూస్తూ ఉంటారు. సో వి థింక్ మనం కొలైడ్ అయితే ఖచ్చితంగా వీ కెన్ మేక్ అ బిగ్ థింగ్ అని చెప్పడంతో, ఓకే, మీతో బిజినెస్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వడానికి దెర్ ఈజ్ నో ప్రాబ్లం ఫర్ మీ. సో ఐ విల్ సైన్ హియర్, మీరు కూడా ఈ కాంట్రాక్ట్లో సైన్ చేయండి అని చెప్పడంతో ఇంకలా అగ్రిమెంట్పై సైన్ చేస్తారనమాట కౌశికి. ఇది అగ్రిమెంట్ కదా, కాబట్టి సాక్షి సంతకం కూడా ఒకరు చేయాలి. మీకు బాగా నమ్మకస్తులని సాక్షి సంతకం చేయమని చెప్పండి అని అంటారు. వెంటనే ఆ ముంబై క్లయింట్ అయితే, ఎవరున్నారు అని వెనక్కి తిరిగి చూస్తుంది కౌశికి. అప్పుడే నిషిక, వైజయంతి కనబడతారు. అమ్మీ, ఏంది అలా చూస్తున్నావు? ఈ ఇంట్లో మనకంటే నమ్మకస్తులు ఆ కౌశికికి ఎవరైనా ఉండారా? నిన్నే చూస్తుందమ్మీ, వెళ్ళి సాక్షి సంతకం పెట్టు అని చెప్పి ముందుకి తోస్తూ ఉంటుంది వైజయంతి. ఇంకలా నడుచుకుంటూ వచ్చి సాక్షి సంతకం పెట్టాలనుకునేసరికి, జగదాత్రి, నువ్వు సైన్ చెయ్యి అని అంటుంది కౌశికి. ఒక్కసారిగా షాక్ అయిపోతారు వైజయంతి అండ్ నిషిక. జగదాత్రి, కేదార్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వదినా, నేనా అని అంటుంది. జగదాత్రి, నేను ఎప్పుడు కష్టాల్లో ఉన్నా నువ్వు నన్ను కాపాడావు. నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. కేవలం నా బిడ్డ విషయంలోనే కాదు, ఫ్యామిలీకి ఏ ప్రమాదం వచ్చినా నువ్వు ఎప్పుడు కాపాడుతూ ఉంటావు. అలాంటిది నువ్వు కాకుండా ఇంకా నమ్మకస్తులు నాకు ఇంట్లో ఎవరుంటారు? నువ్వే సైన్ చేయి అని పెన్ ఇవ్వడంతో కేదార్ జగదాత్రి వైపు చాలా హ్యాపీగా చూస్తాడు. ఇంకలా జగదాత్రి ఆ అగ్రిమెంట్పై విట్నెస్గా సాక్షిగా
సంతకమైతే చేస్తుంది. అదంతా చూస్తూ నిషిక, వైజయంతి షాక్ అయిపోయి జెలస్గా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఇంకా వెంటనే క్లయింట్ అయితే ఓకే, ఇన్ వెరీ సూన్ టైం మనం వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఇంకా అన్నీ వెళ్ళిపోతారనమాట. ముంబై క్లయింట్ వెళ్ళిపోయిన వెంటనే వైజయంతి, ఏందమ్మి కౌశికి, నీకు ఇంట్లో వాళ్ళకంటే పరాయి వాళ్ళు ఎక్కువ అయిపోయారా అని అడుగుతుంది. ఇప్పుడు నేను ఏం చేశాను పిన్ని అని అడుగుతుంది. సాక్షి సంతకం పెట్టమన్నప్పుడు కళ్ళెదురుగా నిషికాని పెట్టుకొని ఆ బయట వాళ్ళు జగదాత్రి వాళ్ళని ఎందుకు ముందుకు రమ్మన్నావు? అయినా జగదాత్రి ఇంటి మనిషా ఏంటి నమ్మకస్తురాల్లా ఉండడానికి? ఏమో ఏ ఉద్దేశంతో ఈ ఇంటికి వచ్చిందో అని అంటుంది వైజయంతి. పిన్ని ప్లీజ్ ఇంకొకసారి అలా మాట్లాడకండి. జగదాత్రి కేదార్ల గురించి మీరు ఎవరు చెప్పినా చెప్పపోయినా నాకు తెలిసి పిన్ని. నేను ఇంతమంది ఉండగా బాబాయిని కూడా పక్కన పెట్టి జగదాత్రిని ఎందుకు సైన్ చేయమన్నానో తెలుసా? చెప్పాను కదా, జగదాత్రి ఎలాంటి కష్టాల్లో అయినా ఆదుకుంటుంది, నేనున్నాను అని ముందుకు అడిగేస్తుంది. అంతెందుకు పిన్ని, ఒక్కటి చెప్తాను. బాబు విషయంలో మీరందరూ తలొక మాట అన్నారు. బాబు నా బాబు కాదు అన్నారు, వాడు వేరే వాడు అన్నారు. కానీ జగదాత్రి కేదార్ లేదు, సొంత బాబే అని నమ్మి సాక్ష్యాలు తీసుకొచ్చారు. నేను అంబులెన్స్లో ఉండగా డెలివరీ చేశారు. బాబుని ప్రతి క్షణం కంటికి రెప్పలా చూసుకున్నారు. నిషి నిన్ను కూడా అరెస్ట్ అవ్వకుండా కాపాడగలిగింది. నన్ను మేనేజర్ విషయంలో కాపాడగలిగింది. బాబాయిని చాలాసార్లు కాపాడారు. అలాంటిది వాళ్ళ కృతజ్ఞతగా మనం నమ్మకం ఇవ్వకపోతే ఏమిస్తాం అని అడుగుతుంది కౌశికి. జగదాత్రి కేదార్ పాపం చాలా ప్రేమగా అభిమానంగా కౌశికి వైపు చూస్తూ ఉంటారు. అంతే, మీరు ఎప్పుడు ఇంతే, బయట వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఇంట్లో వాళ్ళ మీద ఉండదు, రా మీ వెళ్దామని చెప్పి ఇంకలా పైకి వెళ్ళిపోతారు రూమ్లోకి. వైజయంతి నిషిక, దాత్రి వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోవద్దమ్మా అని అక్కడి నుండి వెళ్ళిపోతారు కౌశికి, సుధాకర్. ఇంకా కేదార్ అయితే, దాత్రి నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది, అక్క మనపై ఇంత నమ్మకం పెట్టుకుంది అని అంటారు. అవును కేదార్, ఈ నమ్మకాన్ని ఎప్పటికీ మనం నిలబెట్టుకోవాలి అని అంటుంది దాత్రి. అప్పుడే కరెక్ట్గా యువరాజ్ కోపంతో రగిలిపోతూ ఉంటే వైజయంతి డోర్ ఓపెన్ చేస్తుంది. ఇంకా వెంటనే యువరాజ్ రగిలిపోతూ ఉంటే, ఏందబ్బోడా నీకు అవమానం జరిగిందని బాధపడుతున్నావా? అక్కడ నీ భార్యకు కూడా పెద్ద అవమానమే జరుగుండది అని అంటుంది. ఏమైంది, నిషికేమైంది అని అడుగుతాడు యువరాజ్. జరిగిందంతా చెప్తుంది, సాక్షి సంతకానికి వాళ్ళని పిలిచారని. అంటే జగదాత్రి కేదార్కున్న విలువ కూడా ఈ ఇంట్లో మనకి లేదా అని అంటాడు యువరాజ్. అబ్బోడా, ఏమీ లే, నాకు ఎగిరెగిరి పడినట్టు వాళ్ళు ఎగిరెగిరి పడుతున్నారా. అది మాత్రమే కాదు, అక్కడ ఉంది కదా ఆ శ్రీవల్లి తోకలా వాళ్ళతో పాటు తయారైంది. కాబట్టి ఎలా అయినా వాళ్ళు ఈ ఇంటి నుండి పారిపోయేలా చేయాలరా అని అంటారు. నిషిని కదని ఆ జగదాత్రిని ముందుకు పెట్టి సాక్షి సంతకం పెట్టిస్తుంది అక్క, ఊరుకునేదే లేదు అని అంటాడు యువరాజ్. రే అబ్బోడా, ఇప్పుడు నువ్వు వెళ్ళి అడిగినా ఎలాంటి ప్రయోజనం ఉండదు, కాబట్టి వాళ్ళని టైం చూసే దెబ్బ కొట్టాలా అని అంటుంది వైజయంతి. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. కౌశికి సుధాకర్ ఇంటికి వచ్చి, అమ్మ కౌశికి, శంకుస్థాపన రేపే చేద్దామా అని అంటారు. ఖచ్చితంగా బాబాయ్, రేపే మన కొత్త ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేద్దాం, వాడికి ఆ ఫ్యాక్టరీకి మన బాబు మధుకర్ పేరు పెట్టాం కదా అని అంటారు. ఇంకా అదంతా వింటున్న వైజయంతి, నిషిక, యువరాజ్ అయితే చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా శ్రీవల్లి కిందికి వస్తుంది. అక్క, బాబు బాగా ఆడుకుంటున్నాడు, నేను వాడికి బాగా అలవాటైపోయాను అని అంటుంది. అవును, ఆయాలు పని మనుషులతోనే ఎక్కువగా చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు అని అంటుంది వైజయంతి. పిన్ని అని కౌశికి అనేసరికి అక్కడికి పంతులు గారు వస్తారు. ఇంక పంతులు గారు రాగానే అలా చూస్తూ ఉంటారు కౌశికి. పంతులు గారు మీరిక్కడ అని అడిగేసరికి, వదినా నేనే పంతులు గారిని రమ్మని చెప్పాను అని అంటారు. ఎందుకు దాత్రి అని అడుగుతుంది. వదినా రేపు శంకుస్థాపన కదా, శంకుస్థాపనతో పాటు దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా వదినా, అందుకే పూజ చేసుకుంటే మంచి జరుగుతుందని రమ్మన్నాను వదినా అని అంటుంది. మంచి పని చేసావు దాత్రి, నేనే పిలవాలనుకున్నాను, కానీ ఈ క్లయింట్ విషయంలో హడావిడి చేస్తూ అసలు కంప్లీట్గా మర్చిపోయాను. థ్యాంక్ యూ దాత్రి, గుర్తు చేసినందుకు. ఓకే పంతులు గారు,
రేపు శంకుస్థాపనకి ముహూర్తం చూశారు కదా, అలాగే పూజకు కూడా మీరే ముహూర్తం చూసి ఎలా చేయాలో మాకు మార్గనిర్దేశం చేయాలి అని అంటుంది కౌశికి. తప్పకుండా అమ్మా అని ఇంకా అలా మొత్తం పంతులు గారు రేపటి వ్రతానికి దేవి శరణ్ నవరాత్రులు ఉత్సవాలు ఎలా జరుపుకోవాలి, ఒక్కొక్క అలంకరణ ఏం చేయాలి అనే విషయాలకి అన్నీ చెప్తూ ఉంటే అదంతా వింటూ ఉంటారు హ్యాపీగా కౌశికి ఫ్యామిలీ. ఇంకా వైజయంతి అంటే రేపింట్లో వ్రతం జరుపుకుంటారనమాట. ఈ వ్రతంలోనే ఆ శ్రీవల్లిని ఎలా అయినా పైకి పంపించాలా, వాళ్ళమ్మని ఎలా పంపించానో అలాగే పంపించాలి. బతికుంటే మాత్రం ఎప్పటికైనా నిజం తెలుసుకుంటే ఆ కేదార్ గడి ఎలా అయితే ఇంట్లో ఉన్నాడో ఇదిగో తను కూడా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే నేను చేయాల్సిందే కరెక్ట్ అని ఇంకా అలా శ్రీవల్లిని చంపే ప్లాన్ వేసుకుంటుంది వైజయంతి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కౌశికి వాళ్ళ కొత్త ఫ్యాక్టరీని శంకుస్థాపన చేస్తారు కౌశికి అండ్ అలా జగదాత్రి కేదార్ వాళ్ళు. కానీ యువరాజ్ని మాత్రం దూరంగానే ఉండమండంతో యువరాజ్ అలిగి ఇంకా శంకుస్థాపనకి రాకుండా ఉంటాడు. వాళ్ళు ఎలా అయినా పండగ చేసుకొని అక్క నన్ను దూరంగా ఉండమంటుందా అని ఇంకా చాలా జెలస్గా ఫీల్ అవుతాడనమాట యువరాజ్. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభిస్తారు. ఇంకా అలా మొదటిగా బాలత్రిపుర సుందరాదేవిని అలంకరించి పూజలు చేస్తూ ఉంటారు జగదాత్రి అండ్ ఫ్యామిలీ. కౌశికి జగదాత్రి పూజలు చేస్తూ ఉంటే ఇంకా అన్నీ సర్దుతూ పాపం హెల్ప్ చేస్తూ ఉంటుంది శ్రీవల్లి. అప్పుడే పక్కన దీపపు కుందు వెలుగుతూ ఉంటే చూస్తుంది వైజయంతి. ఇప్పుడు ఈ కొంగుని అక్కడ పెడితే ఈ శ్రీవల్లి పోతుంది, అప్పుడు ఇంకా నేను చేసిన పాపం ఎప్పటికీ బయటపడదు అని చెప్పి ఇంకా కావాలనే వైజయంతి ఎవ్వరికీ తెలియకుండా శ్రీవల్లి కొంగుకి వచ్చి అలా ఇంకా ఆయిల్ వేస్తుంది. ఇంకా కరెక్ట్గా ఆయిల్ అక్కడ అంటుకోవడంతో నిప్పు రాజుకోవడంతో శ్రీవల్లి కొంగుకి నిప్పు అంటుకుంటుంది. ఇంకా వెంటనే కాపాడండి కాపాడండి అని అరిచేసరికి ఎవ్వరూ దగ్గరికి వెళ్ళే సాహసం చేయరు. కానీ కేదార్ జగదాత్రి మాత్రం వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి ఇంకా అలా వాటర్ అండ్ అవి తీసుకొచ్చి చీర కొంగు మొత్తం సరయ్యేలా కాలకుండా ఉండేలా చూస్తారు. వెంటనే పాపం జగదాత్రిని హక్ చేసుకుంటుంది శ్రీవల్లి. వదినా మీరు రాకపోయింటే అని అంటుంది. నీకేమీ కాదు, నీ ప్రాణానికి మాది మాది బాధ్యత అని ఇంక చూస్తూ ఉంటుంది వైజయంతి వైపు జగదాత్రి. వైజయంతి ఏమి తెలియనట్టు అలా వెళ్ళిపోతూ ఉంటే వెంటనే జగదాత్రి వైజయంతి దగ్గరికి వస్తుంది. ఏంటత్తయ్య గారు, ఎందుకు మీరు శ్రీవల్లి విషయంలో అంత కోపంగా ఉన్నారు అని అడుగుతుంది. వెంటనే వైజయంతి, ఏందమ్మీ ఏదో నేనే కావాలని చేసినట్టు అలా మాట్లాడుతున్నావేంటి అని అంటుంది. కావాలని చేయడం కాదు, మీరు కావాలనే చేశారు అని అంటుంది జగదాత్రి. ఒక్కసారిగా ఆ వైజయంతి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు, సాక్ష్యాలు లేకుండా ఏంటా మాటలు అని అంటుంది వైజయంతి. సాక్ష్యం ఉంది, మీరు శ్రీవల్లిని ఎందుకు టార్గెట్ చేశారో నాకు తెలీదు, కానీ వచ్చినప్పటి నుండి చూస్తున్నాను శ్రీవల్లి అంటే మీకు ఏదో తెలియని కోపం, ఏదో తెలియని ఆవేశం. తన ఇంట్లో ఉండకూడదని, తన్ని అవమానించాలని, తన్ని ఎలా అయినా బయటికి పంపించేయాలనే మీరు ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా ఆ విషయాలన్నీ నేను తెలుసుకుంటాను అని చెప్పి ఛాలెంజ్ చేసి అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది జగదాత్రి. ఇదేంది, ఈ అమ్మి నిజంగా తెలుసుకుంటుందా అని కంగారు పడిపోతూ ఉంటుంది వైజయంతి. ఇది ఇలా ఉండగా ఇంకా దేవి నవరాత్రుల్లో ఫస్ట్ పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. అలా ఇంకా జగదాత్రి కేదార్ విషయం తెలుసుకొని వైజయంతి చెప్పిన ఎందుకు అలా చేసిందో తెలుసుకోవడానికి శ్రీవల్లి ఉన్న అనాథ శరణాలయానికి వెళ్తారు. వెళ్ళి అక్కడ వార్డెన్ని కలిసి అసలు శ్రీవల్లి ఎవరు, తన్ని ఎవరు అడ్మిట్ చేశారు అంటే మొన్న ఆవిడ మా దగ్గరికి వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకుంది, ఆవిడ పేరు జయ అని చెప్పారు అని అంటారు. ఒకసారి సీసీటీవీలో ఆవిడ ఫేస్ చూడొచ్చా అని అనేసరికి ఇంకా అలా సీసీటీవీ చూసేసరికి వైజయంతి కనబడుతుంది. ఒక్కసారిగా జగదాత్రి కేదార్ షాక్ అయిపోతారు. అంటే శ్రీవల్లిని అనాథని చేసింది వైజయంతి అత్తయ్య, కానీ ఎందుకు అని అడిగేసరికి ఇంకా నిజం తెలుసుకొని ఇంటికి వచ్చేసరికి శ్రీవల్లి రూమ్లో సుహాసిని ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు జగదాత్రి అండ్ కేదార్. కేదార్ తన సొంత చెల్లెలు శ్రీవల్లి అని తెలుసుకొని అలా ఇంకా షాక్లో ఉండిపోతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.